దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ ఆదివారం ఈ పునరుద్ధాన ఆరాధనలో ఇలాగ దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం అందరం స్తుతించువారమై ఉన్నాము. మీరున్న స్థలాలందరూ కూడా కళ్ళు మూసుకుని ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి, యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రమని నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుణ్ణి మనమందరం కూడా స్తుతించువారమై ఉన్నాం. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడైన దేవుణ్ణి మనమందరం ఆరాధించడానికి సిద్ధపడవలసిన సమయం ఇది. యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రం, సమస్తమును చేయగలిగిన దేవుడా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును స్తుతించుచు ఆరాధన చేద్దాం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నిత్యము దూతల చేత పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా తండ్రి, హల్లెలూయా.
మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, ఎడారి త్రోవలో నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే ఆనందము, నీవే నీవే నాదారము, నీవే నీవే నానందము, నీవే నాదారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. స్తోత్రమయ్యా, సర్వాధికారి అయిన దేవుడా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ దేవుని నామమును ఘనపరచుదాం.
వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా అతిశయము, నీ
ఆత్మతో నింపండి నాయన, అన్య భాషలతో నింపండి నాయన. గిన్ని నిండి పొందిపోయే అభిషేకముతో నింపండి, ఆనందముతో నింపండి, పరవశించినట్లుగా చేయండి. ఆనందమయమై అక్షయుడైన నిన్ను చూడడానికి, అభిషేకించబడడానికి నూతనమైన కృపతో నింపు మహదానందమే, ఆనందమే, ఆశ్రయమే, యేసయ్యా నీలో. ఆనందమే, పరవశమే, నిన్ను స్తుతించిన క్షణం, నిన్ను స్తుతించిన, నిన్ను స్తుతించిన, నిన్ను స్తుతించిన యేసయ్యా, యేసయ్యా కృపనివ్వండి, అభిషేకముతో నింపండి, ఆత్మబలముతో నింపండి, లోకాన్ని కృపతో అభిషేకించండి, ఆత్మబలముతో నింపండి, శక్తి కొలది నాశవాడుతూ నిన్ను స్తుతించిన ప్రతి క్షణము ఆనందమే, 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 మహదానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. అందరూ రెండు చేతులు ఆకాశం తట్టు చాపి మహదానందమే, నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నాతిశయము, నీకే నీకే నారాధన. నీవే నీవే నాతిశయము, నీకే నారాధన. నీకే వందనం, నీకే నీకే వందనం.
దేవుని సన్నిధిలో తీర్మానంతో హృదయాంతరంగాల్లోంచి ఆయన వాక్కు మనతో మాట్లాడుచుండగా ఈ ఉదయకాల సమయం ముందు ప్రభువా నన్ను దర్శించండి, నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి అని మెల్లనైన స్వరాన్ని వినుటూ ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నువ్వు మాతో మాట్లాడండి, నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా, ఈ రీతిగా పునరుద్ధానపు ఆరాధనలో పాలు పంపులు పొందే గొప్ప కృపా భాగ్యం ఇచ్చిన విధానం అంతటి కోసం స్తోత్రాలు నాయన. అయ్యా, నీ ఆత్మ చేత ప్రతి ఒక్కొక్క బిడ్డని మీరు తండ్రి అయ్యా మీరు బలపరిచిన విధానం కోసమై స్తోత్రం తండ్రి ప్రభా. నాయన ఈ ఉదయకాల సమయంలో అయ్యా వాక్యం చేత తండ్రి నీ బిడ్డలను దర్శించాలని ఆశపడుతుండగా అయ్యా ప్రతి ఒక్కొక్కరిని ప్రభా యేసే మీరు దర్శించండి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు చేత ప్రతి ఒక్కొక్క బలహీన పడిపోతున్న ప్రతి విశ్వాసిని అయ్యా మీరు తండ్రి నీ వాక్కు చేత బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కృంగిన వారిని లేవనెత్తగలిగిన శక్తి కలిగిన వాక్కు, అయ్యా నలిగిన వారిని ప్రభా యేసే ఉజ్జయింప చేయగలిగిన వాక్కు, బాధల్లో ఉన్న వారికి తండ్రి సమస్యలో ఉన్న వారికి గొప్ప విడుదల దయచేయగలిగిన శక్తి కలిగిన వాక్కును ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఒక్కొక్కరి మీదకి వెదచల్లుచున్నందుకు ఈ స్తోత్రము నాయన. ప్రతి సమస్యకి పరిష్కారం అనుగ్రహించగలిగిన నీ వాక్యం అయ్యా చేత నీ బిడ్డలు ఒక్కొక్కరిని నువ్వు బలపరిచి తండ్రి ప్రభా నువ్వు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్న వాక్యం చెప్తున్న దాసులకి అయ్యా మరి ముఖ్యంగా అభిషేకం చేత నింపండి ప్రభువా. యేసయ్య దుష్టుడు ఎన్నో రకాలుగా తండ్రి ప్రభాని క్రియ చేయాలని ప్రయత్నములు చేస్తూ ఉండగా వాడి ప్రయత్నాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో బంధించి వేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆదివారం ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. దేవుడు తన కృపలో మనందరినీ కూడా కాపాడి నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి నిండు మనసుతో నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మందిరాల్లో ఆదివారం ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, 2 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది వచ్చి పాలు పంపులు పొందుతున్నారు. కనుక ఇంటి దగ్గర ఉన్న విశ్వాసులు భయపడకుండా ఏ తెగులు గుడారం సమీపించక దేవుడు కాపాడేవాడు మన పక్షమందు ఉన్నారు. కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి మనల్ని భక్షించినట్లుగా యెహోవా మందిర ఆవరణాన్ని చూడాలని నా ప్రాణం ఆశపడుతున్నట్లు కేకలు వేసినట్లుగా ఆయన మందిరంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకోవటానికి తప్పక మందిరాల్లో జరుగు ఆరాధనలో పాలు పంపులు పొందాలని ప్రభు సేవకునిగా నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 2వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుకుందాం. 3వ నది పేరు హిద్దేకేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. చదవబడిన వాక్య భాగంలో ఏదేను తోటలో దేవుడు ఒక నది ఏర్పాటు చేసి అది 4 శాఖలుగా విభాగించబడిన సందర్భాలు తరచుగా నేను మీకు 2-3 వారాల నుంచి చెప్తా ఉన్నాను. మొదటి నది పేరు పీషోనని, అది హవీలా చుట్టూ ప్రవహించిందని, అక్కడ బంగారం గోమేధికం అక్కడ బోలం దొరుకుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసాం. 2వ నది పేరుని గురించి కూడా గీహోను నది గురించి గడిచిన వారంలో మీరుతో చెప్పడం జరిగింది. ఆ నది యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రత్యేకించి 3వ నది పేరు హిద్దేకేలు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ వాక్యాలను నేను మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, ఈ నది చాలా వేగంగా ప్రవహిస్తున్నట్లు చరిత్ర చెప్తూ ఉంది. ఇది లేఖన భాగంలో మనం చదువుకున్నట్లు తూర్పున అష్షూరు ప్రాంతమంతా కూడా ప్రవహిస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. కనుక మనకి ఎన్నో నదుల గురించి, లోకంలో అనేకమైన నదుల గురించి మనకు తెలుసు. కానీ బైబిల్ గ్రంథంలో
ప్రస్తావించబడిన ఈ నదుల యొక్క ప్రాముఖ్యత చాలా విశిష్టమైనవి, చాలా ప్రాముఖ్యమైనవిగా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. కనుక వాక్యాన్ని అక్షరానుసారంగా చదవకుండా ఆత్మీయంగా ఆలోచించి ఈ వాక్యాన్ని మీరు ధ్యానించి అలాగ మీ ఆత్మ సంబంధమైన జీవితాలకి అన్వయించుకుంటే మీ జీవితం ఫలభరితంగాను దీవెనకరంగా మార్చబడుతుందని సేవకునిగా నేను ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఈ మూడవ నది యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పడానికి నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియులారా, హిద్దెకేలు అనే మాటకి అర్థం ఏమిటంటే శక్తివంతమైనది లేకపోతే ప్రభావం గలది అని అర్థం. నిజంగా ఈ లోకంలో శక్తివంతమైనది ఏదైనా ఉన్నదా అంటే మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, అయ్యా అన్నగారు జాన్ వెస్లీ గారు ఎన్నో శక్తివంతమైనవి ఉన్నాయండి అని మాట్లాడతారు. కరెంటు ఉంది, పవర్ అది చాలా శక్తివంతమైనది, చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది కదా ఆ యొక్క ప్రవాహం. విద్యుత్ శక్తివంతమైనదే, ఎందుకంటే అది ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది, చాలా శక్తివంతమైనది. ఎంతోమంది కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు సంఖ్య మనం చాలా చోట్ల చూస్తాం. కానీ కరెంటు కనపడదు, కానీ అది శక్తివంతమైంది. ఇంకా మిమ్మల్ని అడిగితే మీరు చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా ఆహార పదార్థాల్లో చాలా శక్తినిచ్చేవి ఉన్నాయండి, బాదం పప్పులు తింటే ఎంతో శక్తివంతంగా బలవంతులుగా మేము ఉంటామండి అంటూ ఉంటారు. వాస్తవమే, ఈ యొక్క బాదం పప్పులు కూడా శక్తినిస్తాయి, బలాన్నిస్తాయి. ఇంకా చాలామంది పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్తారు, బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అండి అంటారు. వాస్తవంగా బూస్టు శక్తినివ్వచ్చు, ఆరోగ్యాన్నివ్వచ్చు. ఇక మటన్ తింటే చాలా బలంగా ఉంటామండి. ఆరోగ్యపరంగా చాలా ఆహార పదార్థాలు శక్తిని ఇవ్వచ్చు. అయితే ఈ సమయంలో నేను మీకు భౌతిక సంబంధమైన వాటిని గురించి కాదు, హిద్దెకేలు అనే మాటకు సరైన అర్థం శక్తివంతమైనది, బలవంతమైనది, లేకపోతే ప్రభావం గలది అని అర్థం. ఈ లోకంలో ఏదైనా శక్తివంతమైనది ఉన్నదంటే బైబిల్ గ్రంథంలో ఏది శక్తివంతమైనది అని మీరు అడిగితే వాక్యపు వెలుగులో నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదువుకుందాం. ఏది శక్తివంతమైనది అనంటే వాక్యంలో చెప్పబడిన మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని వారితో చెప్పాను. చదవబడిన వాక్య భాగంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆధ్యాత్మికంగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే హిద్దెకేలు అనే మాటకు అర్థం శక్తివంతమైనది. ఏదయ్యా ఈ లోకంలో శక్తివంతమైనది అని అంటే వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. యూదయ సమరయ భూదిగంతాల వరకు యెరూషలేములో మీరు నాకు సాక్షులై ఉంటారని వాక్యం చెప్తుంది. ప్రియులారా, నిజంగా ఈ నది పరిశుద్ధాత్మకు పోల్చబడి ఉన్నది. ఆత్మీయంగా మీరు ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మను బైబిల్ గ్రంథంలో నీళ్లతో పోల్చబడిన సందర్భాలు మనం చూడగలుగుతాం. కనుక శక్తివంతమైనది ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది పరిశుద్ధాత్మ శక్తియే. లోకంలో చాలామంది పైకి భక్తి గలవారుగా ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వాళ్ళుగా ఉన్నారు. నేటికి కూడా క్రైస్తవ లోకంలో ఎన్నో సంఘాలు అని పిలువబడుతున్నవి. నేటికి కూడా క్రైస్తవ సంఘాలుగా పిలువబడుతున్న నేటికి అనేకమైన సంఘాల్లో పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేని వాళ్ళుగా సమాజంలో సాగిపోతున్న వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళకి పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వాళ్ళుగా కనబడుతున్నారు. ఈ రోజులో దైవ సేవకునిగా నేను మీతో చెప్పగలిగిన మాట ఏమిటంటే ఈ లోకంలో మనిషిని వెలిగించగలిగింది, శక్తితో నిలబెట్టగలిగింది, ఆత్మలో బలపరచగలిగినది, ప్రభు ఎదుట నిర్దోషిగా నిందారహితంగా నిలబెట్టగలిగిన సామర్థ్యత కలిగిన పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశించి ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక నది ప్రవాహం వలె ఆ శక్తి ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది.
వాక్యం అంటుంది, అంత్య దినముల్లో సర్వజనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలుగంటారు, ప్రవచనాలు చెప్తారు. అనేక మాటలు బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన మాటలు మనం గమనిస్తాం. క్రీస్తు ఆత్మ మీ మధ్యలో సంచరిస్తూ ఉంది అని. ఆత్మ లేనివాడు నా వాడు కాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ నది ఇంకా ప్రవహిస్తూనే ఉంది. పరిశుద్ధాత్మ అంటే చాలామంది యొక్క అపోహ, అవగాహన ఏమిటంటే అది పెంతెకొస్తోళ్ళకి మాత్రమే. పరిశుద్ధాత్మ అంటే పెంతెకొస్తు పండగ దినమున 50వ దినమున ఆ రోజు కుమ్మరించబడింది. మరలా పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన ఎవరికి తెలియదు, పరిశుద్ధాత్మ గురించిన వివరాలు మాకు తెలియదండి అన్నట్లుగా చాలామంది క్రైస్తవ లోకంలో పెంతెకొస్తు పండగ దినమున కుమ్మరించబడిన ఆ పరిశుద్ధాత్మ ఆ రోజే 120 మంది మేడగదిలో అందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందండి. మరలా ఇంకెక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరించబడలేదు కదండి అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది సమాజంలో కనపడుతున్నారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇంచుమించు చాలా చోట్ల పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన స్థలాలు అనేక చోట్ల మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. అసలు సృష్టి ప్రారంభంలోనే దేవుడు భూమి ఆకాశములు కలుగు చేసిన తర్వాత భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత దేవుడు మరలా సృష్టిని చేసినప్పుడు జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. సృష్టి ప్రారంభంలోనే ఉంది పరిశుద్ధాత్మ. కనుక ఈరోజు వరకు చాలామంది పరిశుద్ధాత్మ అంటే మేడగదిలోనే 120 మంది ఒకే చోట ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందండి. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వాళ్ళు మాట్లాడసాగారు. నేటికి కూడా పరిశుద్ధాత్మ సంచరిస్తూ ఉన్నాడు. తను అడుగు వాళ్ళకి ఎంతో నిశ్చయముగా నా ఆత్మని ఇస్తానని చెప్పిన దేవుడు. పరిశుద్ధాత్మ ఎంతైనా శక్తివంతమైనది. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందమై ఉన్నదని రోమా 14:17 రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యం అంటేనే భోజనము పానము కాదు, నీతి ఉన్నది, సమాధానం ఉన్నది, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. కాబట్టి అంత విలువైన ఆ రాజ్యం, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడానికి, అందుకే కదా నికోదేము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఏం చేయాలంటే ప్రభు చెప్తాడు, ఒకడు నీటి మూలంగా జన్మించాలి, అంత మాత్రమే కాదు ఆత్మ మూలంగా జన్మించాలి. అలాగైతే కానీ అతడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు, దేవుని రాజ్యాన్ని చూడలేడని ప్రభు చెప్పినాడు. కనుక పరిశుద్ధాత్మకు బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రస్తావించబడిన సందర్భాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక పరిశుద్ధాత్మ ఒక శక్తివంతమైనది. ఆ నది ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచ్చిన భాగాల్ని ఒకసారి మీ బైబిల్ గ్రంథాల్లోంచి తెరిచి చూసి చదవాలని నేను కోరుకుంటున్నాను. నా యందు విశ్వాసముంచువాడెవడో, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనాలు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును, వాడి కడుపులో నుండి జీవజల నదులు పారును బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఆత్మను గురించి ఈ మాట చెప్పాను. చదవబడిన వాక్య భాగంలో యెరూషలేములో పండుగ జరిగింది. ఆ పండుగకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. అక్కడ ప్రజలతో ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసముంచి వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆ నది పేరే పరిశుద్ధాత్మ. నా యందు విశ్వసించిన వాడు కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అతడు పొందబోయే పరిశుద్ధాత్మను గురించి దేవుడు ఆ సందర్భం అందు చెప్పినాడు. ఆలోచించండి, గుర్తు చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఈ హిద్దికేలు అనే మాటకి అర్థం ఏమిటంటే శక్తివంతమైనది. ఏది శక్తివంతమైనదంటే పరిశుద్ధాత్మే.
ఆ పరిశుద్ధాత్మను నీళ్లతో పోల్చారు. తను పొందబోయే పరిశుద్ధాత్మను గురించి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అని చెప్పాడు. కనుక 100కి 100% దేవుని వాక్యం పూర్తిగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మీరు ఆలోచిస్తే, వాక్యాన్ని సరిగ్గా మీరు అర్థం చేసుకోగలిగితే ఈ నది పరిశుద్ధాత్మకు పోల్చబడి ఉన్నది. నిజంగా మీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుని తీరాలి. పరిశుద్ధాత్మను మీరు అనుభవించాలి. పరిశుద్ధాత్మ వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఆ మేడగదిలో 120 మంది అన్య భాషలతో దేవుణ్ణి స్తుతించసాగిరి, దేవుణ్ణి మహిమపరిచారు. ఆ 120 మంది ఒకే మనసుతో ప్రార్థన చేశారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు. అందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. కొంతమంది కాదండి, అందరూ ఆ అభిషేకాన్ని పొందుకున్నారు. ఈరోజు పాఠం ఏమిటంటే, మీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడకుండగా, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించకుండగా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే ఎరగక ఇంకా చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నారు. ఆ రోజు పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే వాళ్ళు గుర్తించలేదంట. వాళ్ళు బాప్తిసం మాత్రమే పొందారు, కానీ అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే వారికి తెలియదట. అందుకే దేవుడు చెప్తారు కదా వాక్య భాగంలో, ఆయా చోట్ల చెప్పబడిన వాక్యాన్ని మనం గమనించినప్పుడు, యోహాను గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ పలికించాడు, నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనకాల వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలో, పరిశుద్ధాత్మ అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తారని చెప్పాడు. కనుక విలువైన మాటలు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన చాలా చోట్ల రాయబడి ఉన్నది. మనం ఆరాధించే దేవుడు త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. చాలామంది ఇంకా పరిశుద్ధాత్మను గురించిన అవగాహన తెలియక, పరిశుద్ధాత్మ ఆ అభిషేకాన్ని పొందుకోలేక, ఇంకా సరైన ఉపదేశంలో నాటబడక ఎంతోమంది క్రైస్తవ లోకంలో మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా భక్తిపరులమే అని పిలువబడుతున్న వాళ్ళు పైకి భక్తి కలిగిన వారుగా ఉండి ఆ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించలేని వాళ్ళుగా ఉన్నారు. వారి కొరకు ఇంకా ఈ నది ప్రవహిస్తూనే ఉన్నది. తను అడిగే వాళ్ళకి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు యోహాను చేతుల మీద. బాప్తిసం తీసుకుని ఆ ఒడ్డుకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చినట్లు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే ఆ శబ్దం మనకి కనిపిస్తూ ఉంటుంది, వినబడుతూ ఉంటుంది. కనుక ఇంత ప్రాముఖ్యత పరిశుద్ధాత్మను గురించిన వివరాలు బైబిల్ గ్రంథంలో ఇంత స్పష్టంగా చెప్పబడి ఉన్నవి. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఒకరోజు యెహెజ్కేలుని దేవుడు తీసుకుని వెళ్ళాడు, ఆత్మచేత నడిపిస్తున్నాడు. యెహెజ్కేలుని ఒక తూర్పున ఉన్న మందిరాన్ని చూపించాడు. ఆ మందిరం గడపల క్రింద నుంచి ఒక నది ప్రవహిస్తూనే ఉన్నది. తూర్పు వైపునికి ఆ యెహెజ్కేలుని తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఆ నదిలోనికి తీసుకుని వెళ్తున్నాడు. కొలిచాడు దేవుడు. కొలుస్తూ ఉన్నప్పుడు ఆ నదిలోనికి యెహెజ్కేలు దిగినప్పుడు మోకాళ్ళ ఆ యొక్క చీల మండల లోతుకు వచ్చినాయి. కొంచెం లోతుకు వెళ్ళినప్పటికీ మోకాళ్ళ లోతు వచ్చినాయి. మరికొంచెం లోతుకు వెళ్ళినప్పటికీ ఈ నడుము లోతు వచ్చింది. ఇంకా తీసుకుని వెళ్ళినప్పటికీ ఏదలేనంత లోతులోనికి తీసుకెళ్ళాడు. అంటే ఆత్మీయంగా చెప్పాలంటే కొలతలేనంత ఆ అభిషేకంతో దేవుడు నింపాడు. ఈరోజు ఒకవేళ నీవు అభిషేకంతో నింపబడి ఆత్మశక్తిని పొందుకుని ఉంటే దేవుడు నిన్ను కొలతలేని అభిషేకంతో నింపబోతున్నాడు. 2 పాళ్ళ అభిషేకానితో దేవుడు నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. 2 ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలని, ఆ శక్తితో బలమైన సాక్షులుగా
అపవాదిని ఎదిరించడానికి కావలసిన ఆ శక్తిని మీరు పొందుకుని దేవుని ఎదుట శక్తిగల వారు అగునట్లు నిలబడటానికి ఆ శక్తిని మీరు పొందుకోవాలని సేవకునిగా నేను ఆశతో ఈ మాటలు మీకు తెలియజేస్తాను ప్రియులారా. పరిశుద్ధాత్మ శక్తిని గురించి చాలామంది ఇలా మాట్లాడుతుంటారు. ఏమండి, పెంతెకోస్తు పండుగ దినమున ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందని మేము బైబిల్లో చదివామండి. అప్పుడే కుమ్మరించబడింది, ఆ పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళిపోయాడు అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం ఏమంటుంది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు, ఒక చక్కని మార్గంలోనికి తీసుకుని వెళతాడు. ఆత్మదేవుని గురించి మరికొంతమంది ఇలా అంటారు, అసలు అన్య భాషలు అప్పుడే పెంతెకోస్తు పండగ దినాన్నే మాట్లాడారండి, ఈ భాషలు లేవండి, అభిషేకం లేదండి అని చాలామంది నామకార్థ స్థితిలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు. పిల్లరా, పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని గురించి బోధిస్తున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడి అన్య భాషలతో మాట్లాడారు. పేతురు యోహానులు చేతులు ఉంచినప్పుడు అభిషేకంతో నింపబడి అన్య భాషలతో మాట్లాడారు. ఒక్కచోటే కాదు, ఆయా చోట్ల పరిశుద్ధాత్మను గురించి అన్య భాషలతో మాట్లాడిన సందర్భాల గురించి రాయబడి ఉన్నాయి. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మర్మాలు పలుకుతున్నాడని వాక్యంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తివంతమైనది, అది ఒక నది వలె ప్రవహిస్తూనే ఉన్నది. ఇంకా నువ్వు ఆత్మచేత నింపబడకపోతే ఈరోజు దేవుని దగ్గర తీర్మానం చేసుకో, ప్రభా ఆ శక్తివంతమైన ఆ ప్రవాహంతో నన్ను నింపండి, ఆ అభిషేకంతో నన్ను నింపండి. నీ ఎదుట నేను ఒక శక్తివంతమైన వ్యక్తిగా నిలబడటానికి కావలసిన ఆ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించండి. దేవుని వాక్యం అంటుంది పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుకుంటారని. కనుక ఆ శక్తితో దేవుడు మిమ్మల్ని నింపాలని, ఆ ఆత్మ చేత మిమ్మల్ని దేవుడు నిలబెట్టాలని ప్రభు సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఎహెజ్కేలు అంటాడు, దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టింది అంటాడు. దురాత్మలు మిమ్మల్ని పడగొడతాయి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నిలబెడుతుంది. కనుక క్రీస్తులో ఆయన రాకడ వరకు నిందారహితులుగా ప్రభు ఎదుట నిర్దోషులుగా నిలబడటానికి కావలసిన ఆ శక్తిని మీరు పొందుకోవాలని సేవకునిగా ప్రేమతో ఈ మాటలు నేను మీకు తెలియజేస్తాను. ప్రియులారా, పరిశుద్ధాత్మను గురించిన మరిన్ని విషయాలు మీకు చెప్పడానికి ఆత్మీయంగా నేను మీతో మాట్లాడుతున్నాను. బైబిల్లో దేవుడే స్వయంగా చెప్పినాడు, పైనుండి శక్తి పొందేంత వరకు మీరు పట్టణములోనే నిలిచి ఉండండి. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి. ఆ శక్తి చాలా ప్రభావం గలది. మీ ఆత్మీయ జీవితాన్ని ఆ శక్తి ప్రభావితం చేస్తుంది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని సందర్భాలు మీకు అర్థమవటం కోసం ఇలాగ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, నా విశ్వాస జీవితంలో నేను విశ్వాసగా ఉన్నప్పుడు, దైవ సేవకులు మమ్మల్ని భక్తి మార్గాలు నడిపిస్తున్నప్పుడు చాలాసార్లు పరిశుద్ధాత్మను గురించిన టీచింగ్ బోధలు చేస్తూ ఉండేవారు. నేను, నాతో పాటు మా అక్కతో పాటు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు మా ఇంటి దగ్గర అక్కోళ్ళు అవుతారు నాకు. మేము చాలా పోటీగా ప్రార్థన మందిరానికి వెళుతూ ఉండేవాళ్ళం. ప్రతి శనివారం ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతూ ఉండేది. ఆ ప్రార్థనలో, ఆ ఉపవాస ప్రార్థన కొడికిలో ఖచ్చితంగా శనివారం ఉపవాస ప్రార్థన వచ్చిందంటే ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టాపిక్లో, ఆ పాయింట్లో కానివ్వండి పరిశుద్ధాత్మను గురించిన వివరాలు బోధిస్తూ ఉండేవారు. అప్పుడు ప్రతి వారం మాతో దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఎలాగైనా సరే ఈ వారం ఆత్మచేత నింపబడాలి, ఈ వారం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, ఎలాగైనా దేవుని పాదాలు పట్టుకోవాలి, ఉపవాసంతో వెళ్తూ ఉండేవాళ్ళం. అలాగా మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళం, వస్తూ ఉండేవాళ్ళం. ఆత్మదేవుని శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు దైవజనులు వాక్యాన్ని చెప్తూ
అదొక చిన్న కూడిక, చిన్న సువార్త కూడిక, ఇంట్లోనే ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు సడన్గా అందరిని మోకరింపు చేసి స్తుతి ఆరాధన చేపించారు. స్తుతి ఆరాధన చేపించినప్పుడు నేను అప్పుడు కరెక్ట్గా 9th క్లాస్ చదువుతున్నానండి. అప్పటికే దేవుని గురించిన వివరాలు, ప్రభువుని గురించిన ఆసక్తి నాకు తెలిసింది. వాక్యంలో ఎదుగుతూ ఉన్నాను. అప్పుడు నేను ప్రభు సందులో ఆరాధన చేస్తూ ఉన్నాను. అందరూ మోకరించారు, నేను కూడా మోకరించి దేవుణ్ణి స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఒక బలమైన శక్తి నన్ను తాకినప్పుడు నాలో నేను లేను. ఆత్మదేవుడు ఎప్పుడైతే నన్ను తాకాడో, దర్శించాడో, ఇంకా అన్య భాషలతో మాట్లాడటం, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు అభిషేకంతో నింపబడటం, ఒక బలమైన శక్తి నన్ను తాకింది. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. కనుకనే నేను మీకు సాక్ష్యం ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక బలమైన శక్తి నన్ను తాకింది. అప్పటి నుంచి ఆ ఆత్మలో మరింతగా బలపడటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని మీకు ఇచ్చాను, కానీ పిరికిదనం గల ఆత్మను మీకు ఇవ్వలేదని బైబిల్లో దేవాది దేవుడు చెప్పినాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆ శక్తి దేవుళ్ళలో మనం నిలబెడుతుంది. ఈ శక్తి ఒక నది వలె, ప్రవాహం వలె ప్రవహిస్తుందని ప్రభు మనందరికీ ఈ వాక్యపు వెలుగులో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ తర్వాత మా అక్కోళ్ళు కూడా మరలా ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి అభిషేకంతో నింపబడ్డారు. కనుక ఆ అభిషేకము ఈరోజు వరకు సేవలో మమ్మల్ని నిలబెట్టింది. కనుక ఈ ఉదయకాలం ప్రభు సేవకునిగా నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఆత్మదేవుణ్ణి విశ్వసించిన వాళ్ళందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడుతున్నాడు. కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తూనే ఉన్నాయి. కనుక ఆత్మదేవుని గురించి అనాలోచనతో ఉండక ఆత్మదేవుని యొక్క శక్తిని మీరు అనుభవించాలని, ఆ శక్తి ఒక నది వలె, ఒక ప్రవాహం వలె ప్రవహిస్తుందని దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక చిన్న సంఘటన నేను మీకు గుర్తు చేస్తాను ప్రియులారా. పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్పదో మీకు అందరికీ అర్థమవటం కోసం ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి కావిడి ఉందండి, కావిడి తీసుకుని ప్రతిరోజు కూడా నీళ్ళకి వెళ్తూ ఉండేవాడు. ఆ కావిడి ఇలా ఉంటుంది కదండి, భుజాల మీద వేసుకుని వెళ్ళే కావిడి ఉంటుంది కదండి. ఆ కావిడి ఇలా భుజాల మీద వేసుకుని వెళ్తున్నప్పుడు ఎదురుగుండగా ఒక నీటి కొండ, వెనకాల ఒక కొండ ఉంది. ఆ కావిడి కట్టుకుని ప్రతిరోజు కూడా ఆయన నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని మరలా తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. అయితే ఇతనికి కావిడి అన్నప్పుడు భుజాల మీద వేసుకుని వెళ్తున్న ఆ కావిడికి 2 కుండలు ఉంటాయి. ఫ్రంట్ ఒక కుండ ఉంటుంది, వెనకాల ఒక కుండ ఉంటుంది. ఈయన వెళ్తూ ఉన్నాడు నది దగ్గరికి. వెళ్ళి నీళ్లు తోడుకుని ఆ యొక్క 2 కుండల నిండా నీళ్లు నింపుకుంటున్నాడు. 2 కుండల గుండా నీళ్లు నింపుకుని తిరిగి మరల ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. వచ్చినప్పటికి విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఒక కొండ నిండా నీళ్లు మాత్రం చాలా సమృద్ధిగానే ఉంటున్నాయి. మరొక కొండను చూసారా, ఆ కొండలో ఉన్న నీళ్లు ఇంటికి వచ్చినప్పటికీ కొంచెంగా అలాగ తగ్గిపోతూ, ఇంటికి వచ్చినప్పటికీ కొంచెం నీళ్లు మాత్రమే ఆ కొండలో ఉంటున్నాయి. ఒక కొండలో అయితే నీళ్లు సమృద్ధిగా ఉంటున్నాయి, మరొక కొండలో మాత్రమే నీళ్లు మాత్రం కొంచెం అలాగా తగ్గిపోయి ఇంటికి వచ్చినప్పటికి ఏమీ లేకుండా కొంచెం మాత్రమే, ఆ ఆఖరిలో కొంచెం మాత్రమే ఉంటున్నాయి. ఆ కుండ ఆ వ్యక్తితో అన్నదంట, నేను నీకు ఉపయోగం లేని కొండలా ఉన్నాను, నువ్వు నన్ను ఎంతో కష్టపడి భుజాల మీద మోసుకుని వెళ్తున్నావు, వెళ్ళేటప్పుడు మోసుకుని తీసుకెళ్తున్నావు, మళ్ళీ నీళ్లు మోసుకుని వచ్చినప్పుడు మరలా మోసుకుని వస్తారు, ఎంతో బరువు భారాన్ని నన్ను మోస్తూ ఉన్నావు. ఒక కుండలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, ఈ కొండలో నీళ్ళు ఏమీ లేవు, ఉపయోగం లేకుండా ఉన్నాను నేను. ఎందుకు ఉపయోగం లేని వ్యక్తిగా నేను ఉన్నాను? నువ్వెందుకు అలాగ మోసుకుని వెళ్తున్నావు, మళ్ళీ మోసుకుని వస్తున్నావు? నీకు నీళ్లు లేవని కూడా తెలుసు, నీవే నీ చేత్తోనే నీళ్లు నింపుతున్నావు, కానీ ఇంటికి వచ్చినప్పుడు ఆ కొండలో కొంచెం కూడా నీళ్ళు ఉండట్లేదు.
అసలు నేను నిష్ప్రయోజనమైన కొండగా ఉన్నాను, ఉపయోగం లేని పాత్రగా ఉన్నాను, ఎందుకు పనికిరాని పాత్రగా ఉన్నాను. కానీ నువ్వు నన్ను ఎందుకు అలా మోసుకుని తీసుకుని వెళ్తున్నావు, మళ్ళీ మోసుకుని తీసుకొస్తున్నావు, నన్ను పగలగొట్టేచ్చు కదా నీ చేతులతో అని ఆ కొండ ఆ యజమానితో మాట్లాడిందంట. అప్పుడు ఆ యజమానుడు చెప్పాడంట, ఓ కొండ, నువ్వు ఉపయోగం లేవని, నీళ్ళన్నీ ఉపయోగం లేకుండా నిష్ప్రయోజనంగా వ్యర్థమైపోతున్నావని, ఖాళీ కొండలాగే ఉంటున్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ మనం వచ్చే దారిలో నేను కొన్ని విత్తనాలు నాటాను. ఆ విత్తనాలు నాటినప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా ఆ విత్తనాలు మంచిగా మొక్కలే మంచిగా ఆ యొక్క మంచిగా పుష్పాలు ఇచ్చి ఫలభరితమైన చెట్లుగా మారిపోయాయి. ఆ చెట్లకి నీళ్లు పోయటానికే నిన్ను నేను ఉపయోగిస్తున్నాను. వెళ్ళినప్పుడల్లా నీళ్లు పోసుకుని వెళుతున్నాను, వచ్చినప్పుడల్లా నీళ్లు పోసుకుని వస్తున్నాను. నువ్వు ఎప్పుడు చూడలేదా, దారిలో ఇప్పుడు అవి మంచి మొక్కలు అయ్యాయి. ఆ మొక్కలు మంచిగా ఉపయోగకరంగా మారాయి. ఆ పువ్వుల్ని నేను అమ్ముతూ మంచిగా నా బిజినెస్ అంతా డెవలప్ చేస్తున్నాను. నువ్వు నిష్ప్రయోజనం దానివని అనుకుంటున్నావేమో, కానీ నిన్ను యజమానుడిగా నేను వాడుకుంటున్నాను. నీవు ఈ మొక్కలకి నీళ్లుగా ఉపయోగపడుతున్నావని ఆ కొండతో చెప్పాడట. ప్రియులారా, ఈ సంగతి నేను మీకెందుకు చెప్పినానంటే, చాలామంది దేవుని మందిరంలో ఉన్న పాత్రలనే విశ్వాసులు నీళ్ళని పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపినప్పుడు మీలో చాలామంది ఆత్మలో నేను ఒకేలా బలహీన పడిపోతున్నాను, ఒకేలా ఆత్మలో నేను సరిగ్గా ఆనందించలేకపోతున్నాను, దేవుడు నన్ను వాడుకోవట్లేదు, నేను నిష్ప్రయోజనమైన పాత్రను, ఉపయోగం లేని కొండను, మందిరంలోనే ఉన్నానని నువ్వు అనుకుంటుంటే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఒక యజమానుడు వాడుకునే పాత్రగా ఆయన చేయాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు ఖచ్చితంగా యోదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నట్లుగా ప్రభు నిన్ను వాడుకోవాలని నేను ఆశపడుతున్నాడు. కనుక ఆ శక్తి మీద నీవు ఆధారపడాలని, ఆ అభిషేకంతో నువ్వు నడిపించబడాలని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. అటువంటి శ్రేష్టమైన కృప, ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో హిద్కియా నది యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. హిద్కియా నది యొక్క ప్రాముఖ్యతను గురించి మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఆదికాండంలో మనం ప్రారంభంలో చదువుకున్నట్లు 2:14 ప్రకారం అది అష్షూరుల తూర్పున అష్షూరు ప్రాంతం అంతా కూడా ప్రవహించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ అష్షూరు అనే మాటకు అర్థం ఏమిటంటే మహా బలవంతులు, శక్తివంతులు అని అర్థం. పేరుకి వీళ్ళు బలవంతులుగానే ఉన్నారు, కానీ వాళ్ళ స్వభావం ఎలా ఉన్నది, అష్షూరులు ఎవరు, వాళ్ళ స్వభావం ఏంటి అనే ఆలోచన కలిగినట్లయితే ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు అష్షూరుల గురించిన వివరాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ హిద్కియా అనే ఈ నది, పరిశుద్ధాత్మ నది, తూర్పున అష్షూరు ప్రాంతమంతా ప్రవహించిందట. ఎందుకు అష్షూరు ప్రాంతమంతా ప్రవహించింది, ఈ అష్షూరులు ఎవరు అని ఆలోచన మీకు వచ్చినట్లయితే బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చదవండి. మొదటి మాట, అష్షూరులు ఎవరు అనంటే రాజుల 2వ పుస్తకం 19వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదువుకుందాం. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలనియు, నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. చదవబడిన ఈ వాక్య భాగంలో మొదటి అనుభవం, అష్షూరులు ఎవరు, వాళ్ళ స్వభావం ఏంటంటే దేవుణ్ణి దూషించేవాళ్ళు అష్షూరీలు. ప్రియులారా, ఈ యొక్క నది అష్షూరు ప్రాంతమంతా ప్రవహిస్తుందట. వాస్తవంగా ఈ అష్షూరీల యొక్క వివరాల్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి దూషించే ప్రజలుగా కనబడుతూ ఉన్నారు. వీళ్ళ వంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే అబ్రహాము, కెతూరా వంశావళిలోంచి వచ్చిన వాళ్ళు.
ఆ వంశావళంతా కూడా ఈ అష్షూరీయులకి సంబంధించిన వాళ్ళు. ఇంకా వాళ్ళ యొక్క వివరాలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే, షేము సంతతి వాళ్ళు ఈ అష్షూరీయులు. షేము ఎవరు అంటే నోవాహుకి 3 కుమారులు, షేము, హాము, యాపేతు. ఈ యొక్క షేము సంతతి వాళ్ళే ఈ అష్షూరీయులని బైబిల్ గ్రంథంలో చరిత్ర చెప్తుంది. వాస్తవంగా వాళ్ళ తాత ముత్తాతల వివరాలు మనం చూస్తూ ఉంటుంటే, షేము వాళ్ళ నాన్నగారు నోవాహు కదా. నోవాహు దేవుని కొరకు వాడ కట్టాడు. 3 అంతస్తులు వాడది. కృప పొందిన వాడిగా ఉన్నాడు నోవాహు, నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ తరంలోనే నిందారహితుడిగా దేవునితో నడిచిన నోవాహు వాడ కట్టి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేస్తూ ఉంటుంటే, తన సంతతిలో నుండి వచ్చిన ఈ అష్షూరీయులు దేవునికి విరోధంగా, దేవుణ్ణి దూషించే ప్రజలుగా కనపడుతున్నారు. నేటికి కూడా, నేటి సమాజ పరిస్థితులు కూడా ఇలాగ ఉన్నాయి. మన పూర్వీకులు, మన పితరులు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళుగా, మన పితరులు దేవుణ్ణి ఆరాధించి దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చిన ప్రజలుగా ఉంటూ ఉంటే, ఈ రోజున అనేకులు దేవుణ్ణి దూషించే ప్రజలుగా కనబడుతున్నారు. షేము సంతతి వాళ్ళు వాళ్ళ అనుభవాలు చూస్తూ ఉంటుంటే, వాళ్ళేమో దేవునికి కృతజ్ఞులై జీవించిన వాళ్ళు. ఇదిగో ఈ యొక్క అష్షూరీయుల స్థితిని చూస్తూ ఉంటుంటే, వీళ్ళు మొత్తం రివర్స్గా దేవుణ్ణి దూషించే వాళ్ళుగా కనబడుతున్నారు. ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎలా ఉంది? నీ పూర్వీకులు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధులు చాలామంది అంటూ ఉంటారు, మేమండి పుట్టుకతో క్రైస్తవులమండి. వాళ్ళ పూర్వీకులు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, అయితే వాళ్ళ కుటుంబంలోంచి వచ్చిన బిడ్డలు దేవునికి విరోధమైన పనులు చేస్తూ దేవుణ్ణి దూషించే ప్రజలుగా కనబడుతున్నారు అష్షూరీయుల వలె. ఇంకా మనం అష్షూరీయుల గురించి బైబిల్లో అలా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ సందర్భంలో హిజ్కియా బట్టలు చింపుకుని ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ పరిస్థితిని చూసి పిల్లల్ని కనడానికి శక్తి లేదు అని ఏడుస్తూ ఉన్నాడు. మిగిలిన ఈ శేషం కొరకు ప్రార్థన చేయండి అని ఆ హిజ్కియా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఆ ఒక ఉత్తరం ఒకటి తీసుకుని అది దేవుని మందిరంలోకి తీసుకెళ్ళి చదివి, దేవుని మందిరంలో హిజ్కియా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నువ్వు కనికరించని ప్రార్థన చేస్తే దేవుడు ఒక దూతని పంపించి మీ పట్టణానికి ఏ హాని కలగదు, దావీదుని బట్టి నేను ఈ పట్టణం మీదకి ఏ కీడు రానివ్వకుండా ఈ పట్టణాన్ని నేను కాపాడుతానని ఇంచుమించు 1,85,000 మందిని ఆ అష్షూరీయులని హతము చేసినట్లుగా, ఏ హాని కలగకుండా ఆ ప్రాంతాన్ని, ప్రజల్ని ప్రభు కాపాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ సందర్భం అంతా మనం ఒకసారి ఆలోచిస్తే, అష్షూరీయులు అని పిలువబడుతున్న వీళ్ళు దేవుణ్ణి దూషించే ప్రజలుగా కనబడుతున్నారు. ఈరోజు కూడా చాలామంది దేవుని ద్వారా ఎన్నో మేలు పొందుకున్న వాళ్ళు, దేవుని ద్వారా వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడిన వాళ్ళు, దేవుని ద్వారా ఈ రోజున ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా దేవుణ్ణి దూషించుచు దేవునికి దూరంగా నివసిస్తున్న ప్రజలుగా కనపడుతున్నారు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ అంతరంగంలో, నీ కుటుంబంలో దేవుణ్ణి దూషించే వ్యక్తిగా ఉన్నవేమో, ఈ రోజున ఈ హిద్దికేలని నది ప్రవహిస్తుంది. ఈ అష్షూరి ప్రాంతం అంతా ప్రవహిస్తుంది. నీలో ఒక పరిపూర్ణమైన మార్పులు దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది అండి దేవుణ్ణి దూషించిన ప్రజలు మనకు కనబడతారు. సిలువ వేస్తున్నప్పుడు యేసుక్రీస్తుతో పాటు 2 దొంగల్ని సిలువ వేశారు. ఒక దొంగ అంటాడు, నీవే దేవుడు అయితే నువ్వు రక్షించుకోవచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటాడు. మరొక దొంగ అంటున్నాడు, అరే మనకైతే ఇది తగును, ఆయన ఏ లోపం లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, అలా ఆయన దూషించకూడదు అంటాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, యేసు ప్రభు సిలువ వేసిన ఆ యూదులు, యేసు ప్రభు అంటాడు, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. నువ్వు దూషిస్తున్నా నా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు దూషిస్తున్న దేవుడు నాకు అక్కర్లేదని మాట్లాడుతున్నా ఇంకా ఆయన చేతులు దినమెల్లా మన వైపు, భూదిగంత నివాసులారా నా వైపు తిరగండని ఇంకా దేవుడు చేతులు చాపుతూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను.
సౌలు అని పిలువబడుతున్న వ్యక్తి నిజంగా దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నాడు, దూషిస్తూనే వచ్చాడు. ఎంత భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడంటే దేవుని నమ్ముకున్న ప్రజల్ని గుర్రానికి ఈడ్చుకుని లాక్కుంటూ వెళ్తూ ఉండేవాడు. దమస్కు దారిలో వెళుతున్నప్పుడు ఒక వెలుగు ఆయన మీద ఉదయింప చేయబడింది. ఆ వ్యక్తి సౌలు పౌలుగా మార్చబడిన సందర్భాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మీరు చూడండి, లేఖన భాగంలో అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చదవబడిన వాక్య భాగంలో సౌలు నిజంగా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు, హింసిస్తూ వచ్చాడు. పూర్వం నేను దూషకుని, హింసకరుని, హానికరుడని ఆయన గురించిన వాక్యాలు మనం చదువుతున్నాం. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఒక వెలుగు ఉదయించింది, ఒక స్వరం మాట్లాడుతుంది. అందుకే పరిశుద్ధాత్మను గురించి ఏమని రాయబడి ఉందంటే, యోహాను సువార్త ఆ వాక్యం కూడా మీకు చదివిస్తాను. 16వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మీరు చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు, పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పింప చేస్తారు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటంటే, ఈ నది పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయను అనే మాటను మనం చూస్తున్నాం. అంతవరకు హింసకుడిగా ఉన్న, అంతవరకు హానికరుడిగా ఉన్న ఈ యొక్క సౌలును పరిశుద్ధాత్మ స్వరం అతన్ని దర్శించింది. దేవుడు దర్శించాడు అతన్ని. ఇప్పుడు సౌల్ని పౌలుగా మార్చాడు. ఇప్పుడు ఇదే పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి ఒక బలమైన పరిచర్య చేయటానికి దేవుడు అతన్ని సాక్షిగా ఎన్నుకున్నాడు. కనుక మీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఒకవేళ నువ్వు దేవుణ్ణి దూషించే వ్యక్తిగా ఉన్నావేమో, ఈరోజు ఈ హిద్దికీల్ అనే నది ప్రవహిస్తూ ఉంది. అది అష్షూరు ప్రాంతమంతా ప్రవహిస్తుంది. ఎవరైతే దూషిస్తున్నారో ఆ ప్రజల్ని దేవుని కొరకు ఒక సాక్షులుగా చేయబోతున్నాడు నా దేవుడు. విశ్వసించినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా ఈ కార్యాన్ని చేయాలని ఆశతో ఎదురు చూస్తున్నాను నేను. ఒకప్పుడు ఈ మాటలు ప్రకటిస్తున్న నేను కూడా దేవునికి దూరంగా ఉన్న వ్యక్తిని, యేసుక్రీస్తు ప్రభు నాకు అక్కర్లేదు అనుకున్న వ్యక్తిని. ఈరోజు ఆయన కాడి మోసేటట్లుగా, ఆయన మాటలు ప్రకటించేటట్లుగా దేవుడు చేశాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని ఈ సందర్భంలో మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నానండి. ఒకప్పుడు ఆయన నిజంగా దేవునికి విరోధంగా ఉండేవాడు, దేవుణ్ణి దూషిస్తూ ఉండేవాడు. ఎంతగా దూషించేవాడు అని అడుగుతారా? ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగా ప్రార్థనలు జరుగుతూ ఉంటుంటే, మైకులు పెట్టుకుని ప్రార్థనలు పెడతా ఉంటుంటే, ఆ ప్రార్థనా స్థలం దగ్గరికి వెళ్ళి మైకులన్నీ కూడా పగలగొట్టేసి, లైట్లన్నీ కూడా పగలగొట్టేసి ప్రార్థన జరగకుండా ఆటంకపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటున్న అక్క చెల్లెల్ని అనరాని మాట్లాడిన వ్యక్తి. అయితే వాళ్ళకి పెద్ద ఇటుక బట్టి వ్యాపారం ఉండేది. కుర్రోళ్ళతో తిరుగుతూ, బండి మీద వెళుతూ, మంచిగా ఉన్న రోజుల్లో కూడా చెడు సహవాసాల వైపు తిరుగుతూ, రిబ్బన్లు కట్టుకుని భయంకరమైన డ్రింకింగ్కి అలవాటు పడిపోతూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు చిన్న వయసులో చనిపోతే వాళ్ళ అమ్మ ఆ బాధ్యత, ఇటుక బట్టి వ్యాపారం అంతా కూడా ఆయన చేతికి అప్పగిస్తే, ఆ వ్యక్తి చిన్న వయసులోని త్రాగుడనే వ్యసనానికి అలవాటు పడిపోయి దేవునికి దూషిస్తూ, దేవుణ్ణి అనరాని మాటలు అంటూ దేవునికి దూరంగా ఉంటూ ఉండేవాడు. వాళ్ళు తల్లి అనుకున్నది, ఈ వ్యక్తి మారాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే ఎవరో అన్నారంట, ఈ వ్యక్తికి పెళ్లి చేస్తే మారుతాడని చెప్తే చిన్న వయసులోనే పెళ్ళి అయింది. పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, కానీ ఆ వ్యక్తి మారలేదు. ఇంకా భయంకరంగా తాగుతూ, తిరుగుతూ, అనేకమైన వ్యసనాల మధ్యలో ఉంటూ దూషిస్తూ ఉండేవారట. అయితే అలాంటి సమయాల్లో
అలాంటి పరిస్థితుల మధ్యలో రోజు రోజుకి ఈ ఆస్తి తరిగిపోతుంది, అప్పుల పాలైపోతున్నారు. భార్యను కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. వాళ్ళ బంధువులు చెప్పారంట, ఈ వ్యక్తి మారాలంటే అగ్నితో సమానమైన భవానీ మాల వేస్తే మారిపోతాడని. అలాగా ఒకసారి కాదు, 2 సార్లు ఆ యొక్క భవానీ మాల వేయటం జరిగింది. తన జీవితంలో అయ్యప్ప స్వామి మాల కూడా వేశాడు. చాలా దేవునికి దూరంగా ఉంటూ లోకంలో సాగిపోతున్న పరిస్థితులు అతనికి ఏర్పరచబడి ఈ త్రాగుడనే అలవాటుకి బానిసైపోయాడు. ఆ మైకుల్లో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. తన చిన్న పాప, ఒకరున్నారు పాప బాబు ఆయనకి, ఆ చిన్న పాప వాళ్ళ అమ్మగారు చెవిరింగులు కుట్టిస్తే ఆ రోజు తాగటానికి ఏమీ లేకపోతే ఆ గోడ పక్కకి తీసుకెళ్ళి ఒక చెవి రింగ్ లాగాడు, వచ్చేసింది. ఇంకో రింగ్ రావట్లేదు. అట్లా గట్టిగా చెవికి చుట్టేసి ఉంటే ఆ పాప నోరు నొక్కి ఒక లాగి తీసుకుని వెళ్ళిపోయి తాగేసిన కసాయి తండ్రి. చివరికి అంతా నష్టం వచ్చిన తర్వాత అంతా ఆ ఇటుక బట్టి వ్యాపారం అంతా లాస్ అయిపోయి, త్రాగుడు ద్వారా అన్నీ నష్టపోయి ఒకరోజు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చి, అయ్యా మేము చర్చ్ కట్టుకుంటున్నాము, మాకు ఇటుక కావాలని వస్తే, యేసుప్రభు అంటే మాకు ఎక్కడో కొంచెం అభిమానం ఉంది, కానీ మేము అప్పుడప్పుడు దేవునికి కానుకలు పంపిస్తాం, కానీ మేము దేవుడి దగ్గరికి రాం. అప్పుడు ఆయన చెప్పారంట, అయ్యా నువ్వు యేసుప్రభుకి కానుక కాదు, నీ హృదయం ఇవ్వండి అని యేసుప్రభుని గురించి ఆయనకి సువార్త ప్రకటిస్తే ఆ కుటుంబం నిజంగా దేవుని వైపుకు త్రిప్పబడింది. ప్రభు ఆయన్ని ఆకర్షించాడు. దూషించిన ఆయన పేరు బద్దిరెడ్డి అరుణ్ కుమార్ గారు, బట్టిశ్రీని అని పిలుస్తారు, రామచంద్రపురం. ఇప్పుడు ఆ రోజున ఎంతగా దేవుణ్ణి దూషించాడో ఆ వ్యక్తిని హిద్దీకేల్ అనే నది, శక్తివంతమైన పరిశుద్ధాత్ముడు ఆ రాత్రి అదిని దర్శించాడు. ఈ రోజున ఆయన బలమైన సేవకునిగా తీర్చిదిద్దబడ్డాడు. దేవుని కొరకు సాక్ష్యమిచ్చే సేవకుడిగా, బలమైన పరిచారకుడిగా, ఆత్మతో నింపబడి అనేక ఆత్మలు రక్షించే సేవకునిగా దేవుడు అతన్ని అభిషేకించాడు. ప్రియులారా, ఈ సంగతి నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఆ వ్యక్తి ఒకప్పుడు దేవుణ్ణి దూషించాడు సౌలు వలె. ఈ రోజున దేవుని కాడి మోస్తున్నాడు. ఏ నోరైతే దూషించిందో ఆ నోరే ప్రభుని గురించి ప్రకటిస్తుంది. కారణం ఏమిటంటే, ఎలాగ ఈ వ్యక్తి ఎవరు మార్చగలిగారంటే, పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తి మీద ప్రవహించినప్పుడు ఒక నది వలె. ఇప్పుడు ఆయన దేవుణ్ణి దూషించే వ్యక్తి దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోయాడు. ఇదిగో ఈ హిద్దీకేల్ నది ఎందుకు అష్షూరు ప్రాంతం అంతా ప్రవహిస్తుంది అంటే, అష్షూరీయులు దేవుణ్ణి దూషించే ప్రజల్ని సహితం మార్చడానికి ఇంకా పరిశుద్ధాత్మ ప్రవాహం వలె ప్రవహిస్తుంది. పౌలు ఆత్మతో నింపబడి ఎన్ని సంఘాలు కట్టాడు. పౌలు ఆత్మతో నింపబడి ఎన్ని ఆత్మలను రక్షించాడు. అటువంటి శ్రేష్టమైన కృప దేవుడు నీకు కూడా దయచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అష్షూరీయుల యొక్క స్వభావాన్ని గురించి ప్రభు మనకు చెప్పాడు. వాళ్ళు దేవుణ్ణి దూషించే ప్రజలు, వారిని సహితం కూడా ఈ నది మార్చుచున్నది. రెండవ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. అష్షూరీయులు ఎవరు, ఎందుకు ఈ హిద్దీకేల్ నది అష్షూరు ప్రాంతమంతా ప్రవహించిందో మరొక సంగతి కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దినవృత్తాంతాల 2వ పుస్తకం 28వ అధ్యాయం 20వ వచన భాగాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 28వ అధ్యాయం 20వ వచనం. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతన్ని బాధపరిచినే గాని అతను బలపరచలేదు. అతన్ని బాధపరిచినే గాని బలపరచలేదు. చాలండి, చదవబడిన వాక్య భాగంలో 2వ సందర్భం. అష్షూరీయులు ఎవరు అంటే బాధించేవారు. అష్షూరు రాజు బాధపరిచాడే కానంట బలపరచలేదంట. వాళ్ళు మాటికి యుద్ధాలు చేస్తూ ఉండేవారండి. ఎక్కువగా యుద్ధాలు చేస్తూ ఉండేవారు అష్షూరీయులు. ఈ రాజు వాళ్ళని బాధపరిచినే కానీ బలపరచలేదని ఆ మాట దైవ వాక్యంలో మనం చదువుకున్నాం.
ఈ రోజుకి కూడా అష్షూరీయులు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నారండి. బాధపరిచే వాళ్ళుగానే ఉన్నారు కానీ బలపరిచే వాళ్ళుగా లేరు. అందుకే హిద్దెకెలు నది అష్షూరు ప్రాంతం అంతా ప్రవహిస్తుంది. ఈరోజు నీవు అష్షూరీయుల వలె బాధపరిచే వ్యక్తిగా ఉన్నవేమో. కొంతమందిని మేము చూస్తూ ఉంటాం, ఇంటి వాళ్ళని బాధ పెడతా ఉంటారండి. మహారాజైన సొలొమోను అంటాడు, లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు అన్నాడు. ఈరోజున నేను కన్న తల్లిని బాధ పెడుతున్నావేమో, నిన్ను కన్న తండ్రిని బాధిస్తున్నావేమో, నీ ఇంటి వారిని, నిన్ను కని పెంచి పెద్ద చేసిన ఇంటి వారిని నువ్వు బాధ పెడుతున్నావేమో. తమ్ముడా, చెల్లి, అక్క, ఇది అష్షూరీయుల స్వభావం. కొంతమంది ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఎన్నో వాళ్ళకి అన్ని సౌకర్యాలు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఇస్తూ ఉన్న కన్న తల్లిని తన్నే పిల్లలు ఎంతమంది లేరు? కన్న తండ్రిని మీద చేయి ఎత్తే వాళ్ళు ఎంతమంది లేరు? ఇది అష్షూరీయుల స్వభావం. బాధ పెట్టేవాళ్ళు వాళ్ళు, బలపరిచేవాళ్ళు కాదండి. ఇలాంటి వాళ్ళు మార్పు కోసం హిద్దెకెలు నది ప్రవహిస్తోంది. బాధించే వాళ్ళని సహితం కూడా మార్చడానికి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఒక నది వలె ప్రవహిస్తుంది. ప్రియులారా, చాలామంది ఆత్మీయులు కూడా దేవుణ్ణి బాధించే వాళ్ళుగా ఉన్నారు, సేవకుని బాధించే వాళ్ళుగా ఉన్నారు, సంఘాన్ని బాధపరిచేవారుగా ఉన్నారు, సంఘానికి బాధకరమైన పరిస్థితులు తీసుకొచ్చే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహిస్తేనే తప్ప వాళ్ళ హృదయం, కఠిన హృదయం మార్పు చెందదు. ఇంకా ఆ నది ప్రవహిస్తూనే ఉంది. ప్రియులారా, ఎంతమంది అయితే ఇంకా అష్షూరీయుల వలె బాధించేవారుగా ఉన్నారో వారి మీద దేవుని ఆత్మ అభిషేకం ఒక నది వలె ప్రవహించాలని నేను సేవకునిగా ఆశపడుతున్నాను. ఈ సందర్భంలో ఒక సంఘటన, బైబిల్ గ్రంథంలోంచి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు యొక్క జీవితం మీకు బాగా తెలుసు. యేసు ప్రభు, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరుగా చేస్తానన్నాడు. ఎక్కడో సముద్ర తీరమున చేపలు పట్టుకునే పేతుర్ని, నన్ను వెంబడించు, నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పి దేవుడు తన సేవ కొరకు పిలిచి ఏర్పాటు చేసుకుంటే, ఇలాంటి పేతురు దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఇంకా సిలువకి అప్పగించబడే సమయం ఏర్పరచబడిపోయింది. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడవలసిన సమయం ఆసన్నమైంది. ప్రధానులు, శాస్త్రులు యేసు ప్రభుని ఆ సిలువకి అప్పగించబడుతున్న యూదులు సిలువ వేయబడిన సమయం ఆసన్నమైన సమయాల్లో పేతురు యేసు ప్రభుని ఏమంటున్నాడో తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు పేతురు. ఒక చోట చలి మంట కాసుకుంటూ ఉంటుంటే ఒక చిన్నది వెళ్ళి చూసి, నువ్వు పేతురు కదా, యేసుప్రభు శిష్యుడు కదా, యేసుప్రభుతో తిరిగా కదా అనంటే, యేసుప్రభు ఎవరో నాకు తెలియదని బొంకాడండి. ఎంత బాధ పెట్టాడండి పేతురు దేవుణ్ణి. మీరు కావాలంటే బైబిల్ గ్రంథంలో ఆ వాక్యం చదివిస్తాను, చూడండి. లేఖన భాగంలో నుంచి లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. వెలుపులకు వెళ్ళి సంతాపపడి ఏడ్చాను. ఈ పశ్చాత్తాపం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తిలోనికి ప్రవహించినప్పుడే మార్పు కళ్ళలారా చూడగలుగుతాం. బొంకిన పేతురు ఇప్పుడు ఆత్మతో నింపబడి బోధిస్తూ ఉంటుంటే వేల సంఖ్యలో 3,000 మంది బాప్తిస్మాలు పొందుతున్నారు. 5,000 మంది బాప్తిస్మాలు పొందారు. ఎంత అద్భుతమైన కార్యం ఎలా జరిగిందంటే, పేతురు బాధించేవాడిని నదీ ప్రవాహం వల్లే పరిశుద్ధాత్ముడు దర్శించాడు. ఈరోజు నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఒకవేళ నీవు సంఘంలో ఉండి బాధించే వ్యక్తిగా ఉన్నావేమో,
ఇంటిలో ఉండి ఇంటి వారిని బాధించే వ్యక్తిగా ఉన్నావేమో, ఎవరికి ఉపయోగం లేకుండా నీ స్వభావం బాధ పెట్టే వ్యక్తిగానే ఉన్నావేమో కానీ బలపరిచే వ్యక్తిగా లేవేమో. ఒక్క నిమిషం మనసు పెట్టి ఆలోచించు. ఈరోజు హెద్దెకెలు అనే నది, పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వస్తే నువ్వు బాధించే వ్యక్తి బలపడే వ్యక్తిగా మారుతావు. బాధించే వ్యక్తి అనేకులకి ప్రయోజనకరమైన వ్యక్తిగా మారుతావు. ఈ యొక్క అష్షూరు ప్రాంతమంతా ఆ నది తడుపుతూ ఉన్నది. ఆత్మీయులు అయిన మీ వ్యక్తిగత జీవితంలో ఇంకెంతకాలం నువ్వు అనేకులు బాధ పెడతావు. కొంతమంది ఉంటారండి, భార్యని ఎంత బాధ పెడుతూ ఉంటారో. ఏమండి, మిమ్మల్ని ఆశ్రయిస్తున్న మీ భార్య తమ తల్లిని తండ్రిని కాదనుకుని సమస్తం మీరే అనుకుని మీతో కలిసి సంసారం చేస్తున్న మీ భార్యని ఎంత బాగా చూసుకోవాల్సిన వ్యక్తులు మీరు. భార్యని బాధించే వ్యక్తులుగా ఉండకండి. కొంతమంది భార్యలు భర్తని బాధించే వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. అలాగ కూడా మీరు ఉండకూడదు. వాక్యం ఏం చెప్తుంది? మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కూడా బాధ పెట్టే వాళ్ళగా, ఇతరుల్ని బాధించే వ్యక్తులుగా ఉన్నది అది అష్షూరీల స్వభావం. ఈ వ్యక్తులు ఎప్పుడు మార్పు చెందుతారంటే హెద్దెకెలు అనే నది ప్రవహించాలి. ఆ నది ప్రవాహం వల్ల ప్రవహించినప్పుడే వాళ్ళలో మార్పు కనబడుతుంది. ఆ మార్పు కోసమే సేవకులుగా మేము ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తాడు. ఎంతమంది ఇంకా బాధించే స్వభావం కలిగి ఉంటున్నారో ఈ వాక్యం వింటుండగానే పశ్చాత్తాపం మీలోనికి యేసు నామములో వచ్చునుగాక. పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తి మీ మీద నది వలె ప్రవహించునుగాక. మీ జీవితాన్ని తడిపి అనేకులకి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మిమ్మల్ని మార్చాలని, పేతురు వలె మీరు అనేకులకి సాక్షులుగా ఉండాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మీయులైన మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. కొంతమంది స్వభావం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇతరుల్ని బాధ పెట్టాలని స్వభావంతోనే ఉంటారు. ఆ స్వభావం ఎప్పటికీ ఎన్నటికీ మంచిది కాదు. అది అష్షూరీల స్వభావం. నా ద్వారా ఎవ్వరు బాధపడకూడదు అనేది నీ కాన్సెప్ట్ అయి ఉండాలి. ఒకవేళ నీ ద్వారా ఎవరైనా బాధపడుతున్నారంటే అది అష్షూరీల మనస్తత్వం. ఈ మనస్తత్వం పోవాలంటే హెద్దెకెలు నది ప్రవహించాలి. పరిశుద్ధాత్ముడే వాళ్ళ స్వభావాన్ని మారుస్తాడు. ఆత్మదేవుడే క్రియ చేసి వాళ్ళలో మార్పు తీసుకొస్తాడు. పేతురు రెల్లు వంటి స్వభావం పరిశుద్ధాత్ముడే కదా మార్చాడు. నీలో కూడా పరిశుద్ధాత్ముడు క్రియ చేసినప్పుడు నీ హృదయాంతరంగం పూర్తిగా మార్చబడుతుంది. ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు అర్థమవటం కోసం. అదేమిటంటే, ఒక పెద్ద వ్యక్తి, యజమానుడే, ఇంటికి యజమానుడే. ఆ యజమానుడు ఇంట్లో గాడిద ఉంది. ఆ యజమానుడికి ఆ గాడిద ఎంతగానో ఉపయోగపడిన గాడిద. ఓ రోజు సడన్గా ఆ గాడిద చూసుకోకుండా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పాడుపడిపోయిన ఒక బావి ఒకటి ఉంటే ఆ బావిలో పడిపోయింది. పడిపోయిన ఈ గాడిద చావు బ్రతుకుల మధ్యలో ఉంది. తన యజమానుడిని కేకలు వేస్తూ ఉంది. గాడిద తన లాంగ్వేజ్లో, తన భాషలో అరుస్తూ ఉంది, నన్ను రక్షించయ్యా అని అరుస్తూ ఉంది. అరుస్తూ ఉంటుంటే ఆ యజమానుడు చూసి ఇలా అనుకున్నాడు, ఈ గాడిదని రక్షిస్తే బాగుంటుందా, ఎందుకులే అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వస్తే అడిగాడు, ఒరే గాడిదే బావిలో పడిపోయింది, నీళ్లు లేని బావిలో పడిపోయింది. ఇప్పుడు ఆ గాడిదని పైకి లేపమంటావా వదిలేయమంటావా అని అడుగుతున్నాడు. వాడన్నాడు, ఒక ఆలోచన చెప్తున్నాడు, రే ఆ గాడిద వల్ల నీకేంటి ఉపయోగం? అది ముసలి గాడిదే, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఎన్నో రోజుల నుంచి కొత్త బావి తీయాలని తవ్వించాలని అనుకుంటున్నావు కదా, ఇప్పుడు కొత్త బావి ఒకటి తవ్వించి ఆ మట్టి తీసేసి ఈ పాడుపడిపోయిన ఈ బావిలోనికి మట్టేసి కప్పెట్టే, ఆ గాడిదని సజీవంగానే బతుకుండగానే పాతిపెట్టే అని వాళ్ళ ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. నేటికి కూడా సమాజంలో ఎంతోమంది ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అరే ఆ గాడిద ద్వారా ఎంత ఉపయోగం పొందాడు ఆ యజమానుడు. బట్టలు మోసింది ఆ గాడిద, ఉప్పు బత్తాలు మోసింది ఆ గాడిద, అతన్ని కూడా మోసింది కదా ఆ గాడిద.
మనసులో ఎంత బాధపడి నిన్ను ఇంతలా మోస్తే నన్ను సజీవంగా బతుకుండగానే పాతి పెట్టేయమంటావా, నేను వృద్ధాప్యంలోకి వచ్చేసానని, ముసలోడిని అయిపోయానని నన్ను పాతి పెట్టేయాలనుకుంటున్నావా అని మనసులో ఎంతో బాధపడి ఉంటుంది. కానీ ఆ గాడిద దేవుడు నమ్ముకున్నది. పనోళ్ళు వచ్చారు, ఈ బావికి ఎదురుగుండగానే ఒక కొత్త బావి తవ్వుతున్నారు. తవ్విన మట్టి తీసేసి ఈ గాడిది బతుకుండగానే దాని మీద వేస్తూ ఉన్నారు. ఒక 2-3 తట్టలు తీస్తున్నారు, మట్టి తీసి అలాగ బావిలో వేస్తూ ఉన్నారు. వేస్తూ ఉంటుంటే ఆ గాడిద ఏం చేసింది తెలుసండి, మట్టి వేస్తూ ఉన్నప్పుడు ఇలా దులిపేసుకుంటే ఆ మట్టి కిందకి వెళ్ళిపోతుంది. ఆ మట్టి పైకి గాడిద ఎక్కుతుంది. మళ్ళా మట్టి తీస్తూ ఉన్నారు, ఎదురుగుండా బావి తవ్వుతున్నారు. ఆ మట్టి ఇందులోకి వేస్తుంటుంటే దీని మీదకి వేస్తూ ఉంటుంటే గాడిద మీదకి గాడిద ఇలా దులిపేసుకుని మరలా మట్టి పైకి ఎక్కుతుంది. అలా రాత్రంతా అలా మట్టి తవ్వుతూ ఉన్నారు. మట్టి తీసుకొచ్చి గాడిద మీద వేస్తూ ఉంటుంటే గాడిద దులిపేసుకుని గడకి పైకి వచ్చేసి ఆ ఇంట్లోంచి అరణ్యంలోకి వెళ్ళిపోయిందంట. ఈ సంగతి నేను మీకు ఎందుకు చెప్పానంటే, చాలామంది నిన్ను దూషిస్తూ ఉంటారు, చాలామంది నిన్ను బాధ పెడుతూ ఉంటారు. తన యజమానుడే కదండి, ఎంత బాధ పెట్టాడు గాడిదని, ఎన్ని మేలు పొందుకున్నాడు. ఆ గాడిద ఏం చేసింది తెలుసా, దులిపేసుకుని వెళ్ళిపోయింది. పాట ఏంటో తెలుసా, నిన్నెవరైనా బాధ పెడుతూ ఉంటుంటే, నన్నే అంటున్నారండి, ఈ పిల్లోడు కూడా నన్నే తిడుతున్నాడండి, మా ఇంట్లో మా భర్త నన్నే తిడుతున్నారండి. నువ్వు ఎంతమంది ఎన్ననుకున్న బాధ పెడుతున్నావు, నువ్వు దులిపేసుకుని వెళ్ళిపో. గాడిద వలె క్షేమంగా అరణ్యానికి వెళ్ళిపోయింది ఆ గాడిద. ఆత్మీయులైన మీరు ఆలోచించండి, మీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆదరిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, బాధించడానికి రాలేదు ఆయన. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మీరు చదవండి. అద్భుతమైన మాట అక్కడ కనబడుతుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయములో కుమ్మరించబడుతుంది. ఆత్మదేవుడు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపిగా ఉండి మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. కనుక బాధించేవాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు ఆత్మ మిమ్మల్ని ప్రేమతో నింపుతుంది. ఇప్పుడు ఆ ప్రేమను గురించి ప్రకటించే వ్యక్తులుగా మీరు మార్చబడతారు. పేతురు ఇప్పుడు ఆ ప్రేమను గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. పాఠం ఏమిటంటే, మీ వ్యక్తిగత జీవితంలో ఈ హిద్దెకేలనే నది, పరిశుద్ధాత్మ నది ఎప్పుడైతే అశూరులు ఆ ప్రాంతం మీద ప్రవహించిందో, ఆ బాధించేవాళ్ళు, ఇదిగో ఈరోజు నీవు ఇలాంటి స్వభావంతో ఉంటే బాధించేవాళ్ళు ప్రేమను ప్రకటించే వాళ్ళుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. బాధించిన వాళ్ళే అభిమానాన్ని పంచేవాళ్ళుగా మారాలని ప్రభు ఆశపడుతున్నారు. ఎంతోమంది అండి ఒకప్పుడు బాధ పెట్టేవాళ్ళు ఈరోజు వాళ్ళు ప్రేమను పంచుతూ ఉన్నారు. ఎలా ఈ స్వభావం ఎలా వచ్చింది అంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడు ఇతరుల్ని బాధ పెట్టదు, కానీ ప్రేమను కుమ్మరిస్తుంది. నువ్వు ఆత్మతో నింపబడి ఉన్నావు అంటే నీలో ఖచ్చితంగా ప్రేమ కనబడాలి. ఆత్మ ఫలాలే ప్రేమ కదండి. ప్రేమ లేకపోతే నువ్వు ఆత్మపూర్ణుడు కాలేవు. కనుక ఇతరుల్ని నువ్వు బాధ పెట్టుకు. ఖచ్చితంగా ఆత్మదేవుడు అనేకుల్ని ప్రేమించి వారిని సరైన మార్గంలో నడిపిస్తాడు. దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశానికి తీసుకుని వెళుతుంది. కనుక బాధించే వాళ్ళని సహితం కూడా ఈ యొక్క నది తడుపుకుంటూ ప్రవహిస్తూనే వెళుతుంది. వాళ్ళలో ప్రేమ అనే ఆ యొక్క అభిషేకాన్ని కుమ్మరిస్తుంది. కనుక క్రైస్తవ్యంలో మీరు చూడండి, ఎంతోమందిని బాధించిన వాళ్ళని సహితం ప్రేమించి, ఈ రోజున మదర్ తెరిస్సాను గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. ఆమె ఎంతగా ప్రేమను పంచింది. కల్కట్టా అనే మురికి వాడల మధ్యలో, ఆ యొక్క కుష్ఠరోగుల మధ్యలో
దేవుని ప్రేమ ప్రకటించి అనేకులకి ప్రభు ప్రేమ చెప్పిందంటే కారణం ఆమె నిజంగా పరిశుద్ధాత్మ పూర్ణురాలే. ఈరోజున ఎంతోమంది ఆత్మపూర్ణులైన దైవ సేవకులు దేవుని కొరకు బలమైన సాక్షులుగా మారారు, ఒకప్పుడు బాధించిన వాళ్ళు. కనుక ఈ యొక్క నది అష్షూరు ప్రాంతం అంతా ప్రవహిస్తుంది. అష్షూరీలు ఎలాంటి వాళ్ళు మీతో చెప్పాను, వాళ్ళు బాధించేవారిగా ఉన్నారు. ఎప్పుడైతే బాధించేవాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళు బలపరిచేవాళ్ళుగా, ప్రేమను పంచేవాళ్ళుగా మార్పు చెందుతారు. అటువంటి శ్రేష్టమైన కృప దేవుడు మీకు ఇవ్వాలని సేవకునిగా మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. ఇక చివరిది 3వ మాట ఒకటి నేను చెప్పి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. చివరి మాట చదువుకుందాం. 3వదిగా అష్షూరులు ఎవరు, వాళ్ళ స్వభావం ఏమిటి అని అంటే లేఖన భాగంలోంచి యెషయా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుకుందాం. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షిస్తాను. 3వదిగా అష్షూరులు ఎవరంటే గర్వించేవాళ్ళు, అహంకారులు. ఇప్పుడు ఈ హిద్దికేల నది ఎక్కడ ప్రవహిస్తుందంటే అష్షూరు ప్రాంతమంతా ప్రవహిస్తుంది. ఆత్మీయంగా ఆలోచించినట్లయితే ఎవరైతే గర్వంతో వెర్రవీగుతున్నారో, గర్వాన్ని గుర్రమెక్కి తిరుగుతున్నారో వాళ్ళ మీద ఈ పరిశుద్ధాత్మ శక్తి ప్రవహించినప్పుడు వాళ్ళు విధేయులుగా మార్చబడతారు. నేటికి కూడా ఎంతోమంది సమాజంలో గర్వం, క్రైస్తవ లోకంలోనికి గర్వం వచ్చేసింది. గర్వం గురించి బైబిల్ ఏమంటుందంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు వస్తుంది. నీలో గర్వం వస్తుందంటే, నీలో అహంకారం వస్తుందంటే, నీలో విరవిగే తనం వస్తుందంటే అది అష్షూరీల స్వభావం. ఈ గర్వం పోవటానికి ఆ నది ప్రవహిస్తే తప్ప ఆ గర్వం పోదు. బైబిల్లో ఎంతోమంది గర్వించిన వాళ్ళు సమాజంలో మనకు కనబడతారు. బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ గర్వించిన వాళ్ళు ఆ గర్వం అణిచివేసి వాళ్ళలోనికి విధేయత వచ్చేసింది, పరిశుద్ధాత్మ కుమ్మరింపు వాళ్ళలోనికి వచ్చేసింది. ఈ రోజున చాలామంది బలాన్ని బట్టి గర్వించేవాళ్ళు, ధనాన్ని బట్టి గర్వించేవాళ్ళు, అందాన్ని బట్టి గర్వించేవాళ్ళు, వాళ్ళకున్న పేరు పలకబడిని బట్టి గర్వించేవాళ్ళు సమాజంలో నేటికి లేకపోలేదు. వేటిని బట్టి గర్విస్తున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో హిద్దికేలని నది ప్రవహిస్తుంది. బైబిల్ ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలీయులు అనే వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు. అయితే దేవుడు చెప్తూ వచ్చాడు బిలాము ప్రవక్తతో, వీళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, వీళ్ళను మాత్రం నువ్వు శపించొద్దు అని చెప్పాడు. ఒక రాజుని పంపిస్తాడు. ఆ రాజు అడుగుతాడు, నువ్వు ఎలాగైనా సరే వీళ్ళని శపించాలంటే బిలాం అంటాడు, నేను వీళ్ళని పొరపాటును కూడా శపించను. నా దేవుడిని అడుగుతాను, దేవుడు వద్దన్నాడు కనుక నేను వీళ్ళని శపించను అంటాడు. మళ్ళా కొంతమంది పనుల్ని పంపిస్తాడు, అయినా నేను శపించను అంటాడు. మొత్తం మీద ఒకరోజు బయలుదేరి గాడిద మీద ఇశ్రాయేలుని శపించడానికి వెళ్తూ ఉంటుంటే గాడిద దారిలో వెళ్తూ ఉన్నప్పుడు యెహోవా దూత ఖడ్గం పట్టుకుని ఎదురొచ్చి అడ్డుగా నిలబడతాడు. గాడిద కొంచెం రూట్ మారుస్తుంది. వెంటనే బిలాంకి కోపం వచ్చి కోపావేశంతో నా మీదే తిరుగుబాటు చేస్తావా అని గాడిదని కొడతాడు. మరలా ఇంకా కోపం వచ్చేసి ఏమంటాడు తెలుసా, ఇదిగో నా చేతిలో కత్తి ఉంటే నేను చంపేదునని గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. మీరు చూడండి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం ఆ మాటలు చదువుతున్నప్పుడు 22వ అధ్యాయం 29వ వచనం చూడండి. బిలాము, నీవు నా మీద తిరుగుబడుతువి, నా చేత ఖడ్గమున్న ఎడల, నా చేతుల కత్తుంటే నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. నిన్ను చంపేస్తానని గాడిదతో గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి బిలాము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు
ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? ప్రవచనమెత్తి జరగబోయే ప్రవచన వాక్కులు చెప్తున్నాడు. మీరు చూడండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రములు చెప్పున దిగినట్టు చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా అతడు ప్రవచించెను. చాలు. ఒకప్పుడు బిలాము గర్వపు మాటలు మాట్లాడి గాడితో మాట్లాడుతున్నాడు. అసలు గాడిద ఏం మాట్లాడుతుందని గాడితో మాట్లాడుతున్నాడు. నా చేతిలో కత్తి ఉంటే నేను చంపేదని మాట్లాడుతున్నాడు. ఇలాంటి బిలాము నోట దేవుడు అగ్ని అభిషేకం పరిశుద్ధాత్మతో నింపినప్పుడు అతడు ప్రవచనం ఎత్తి జరగబోయే సంగతులు ప్రవచించాడు. ఆ అధ్యాయం అంతా ప్రవచన అధ్యాయమే. బిలామును గురించి దేవుడు దర్శన రీతిగా వచ్చిన ఆ దేవోక్తి అనే మాటలు అక్కడ కనబడతాయి. కనుక ఈరోజు పాఠం ఏమిటంటే, ఆత్మీయులైన మీరు ఇంకా ఒకేలా అశ్చర్యులే గర్విస్తున్నారేమో. ఆ గర్వపు స్పిరిట్, ఆ గర్వపు మనస్సు తొలగిపోవాలంటే పరిశుద్ధాత్మని క్రియ జరగాలి. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనంలో ఏమని రాయబడిందంటే, విధేయులకు అనుగ్రహించబడు పరిశుద్ధాత్మ అని రాయబడి ఉంది. ఇప్పుడు హిద్దికెలని ఈ నది అశ్షూరి ప్రాంతమంతా ప్రవహిస్తుంది. అశ్షూరులు ఎవరో మీకు చెప్పాను, వాళ్ళు గర్వించేవాళ్ళు. ఇప్పుడు గర్వంతో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ఈ నది ప్రవహించిందో వాళ్ళు పరిశుద్ధాత్మతో ప్రవహించారు, ప్రకటించారు, ప్రవచనమెత్తి ప్రకటించారు. వాళ్ళలోనికి విధేయత దేవుడు కలుగు చేశాడు. బిలామును దేవుడు ఇప్పుడు ఒక బలమైన సాక్షిగా, ప్రవక్తగా దేవుడు వాడుకుంటున్నాడు. ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఒకవేళ గర్వంతో ఉన్నావేమో, పరిశుద్ధాత్మ నది ప్రవహించినప్పుడే నీ కన్నులకున్న పొరలు రాల్చబడితే నీ గర్వం పూర్తిగా దేవుడు తొలగిస్తాడు, నీలో విధేయత కలుగు చేస్తాడు. విధేయులకి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. ఆ నది ఇలాగ ప్రవహించాలని, నీ మీద ప్రవహించి నీ గర్వపు నడతను దేవుడు సరిచేసి నిన్ను ఒక విధేయుడిగా మార్చి దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా ఆయన వాడుకోవాలని, ఆ నది ఒక ప్రవాహం వలె ప్రవహించి నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చాలని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేసి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. ఒకరోజు ఒక వ్యక్తి సంతలోకి వెళ్ళి ఒక కొండ ఒకటి కొనుక్కుని నెత్తి మీద పెట్టుకుని వస్తూ ఉన్నాడంట. కొండ ఒకటి కొనుక్కుని నెత్తి మీద పెట్టుకుని వస్తూ ఉంటుంటే ఆ కొండ తనతో మాట్లాడుతుందంట. ఆ రైతుతో మాట్లాడుతుందంట, రైతు నా సాక్ష్యాన్ని చెప్తాను వింటావా అన్నదంట. వెంటనే రైతు అన్నాడంట, ఏంటి కొండ, నీకు కూడా సాక్ష్యం ఉందా? నాకేదో సాక్ష్యం ఉంది, నేను దేవుడిని నమ్ముకున్నానంటే నీకు కూడా సాక్ష్యం ఉందంటే, అవును నాకు కూడా సాక్ష్యం ఉంది, చెప్పైతే 2 నిమిషాలు నేను వింటానన్నానంట. వెంటనే కొండ సాక్ష్యం చెప్తుందంట రైతుతో. కొండ ఏమని సాక్ష్యం చెప్తుందంటే, నేను ఒకప్పుడు గులాబీ అంటుకి నిలవుగా ఉండేదాన్ని. చూడండి, చాలామంది గులాబీ అంట్లని ఒక మట్టి ముద్ద చేసి దాంట్లో గులాబీ అంట్లు కడతా ఉంటారు కదా, ఆ కుండీలు, అట్లా ఉండేదాన్ని నేను. అయితే అలాగ మంచిగా ఉన్న నన్ను తీసుకొచ్చి ఒక వ్యక్తి మట్టి ముద్ద చేసి నన్ను తొక్కుతూ ఉన్నాడు. తొక్కుతూ ఉన్నాడు, కాళ్ళు వేసి తొక్కుతూ ఉంటుంటే చాలా బాధ అనిపించింది నాకు. అంత మాత్రమే కాదు, నన్ను నీళ్ళు వేసి తొక్కి 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 చివరికి సారి మీద పెట్టాడు నన్ను. సారి ఉంటుంది కదా, కుండ తయారు చేసి సారి ఉంటుంది కదా, ఆ సారి మీద పెట్టి అలా తిప్పుతూ ఉన్నాడు, గిరగిరా తిప్పుతూ ఉన్నాడు. తిప్పినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత మరలా సారి మీద తిప్పి 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 చివరికి ఒక కొండలాగా నన్ను తయారు చేశాడు. తయారు చేసి తీసుకెళ్ళి ఆ యొక్క అగ్నిలో కాల్చాడు. ప్రియులారా, ఆ కొండ ఎప్పుడైతే అగ్నిలోకి తీసుకెళ్ళి కాల్స్తూ ఉన్నాడో ఆ యజమానుడు, చాలా బాధ అనిపించింది. చివరికి తీసుకుని వెళ్ళి ఆ కొండను ఆ యజమానుడు
సంతలో పెట్టి అమ్ముతూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ కుండని చూసి నెత్తి మీద ఒక మొట్టిక వేసి కుండ బాగున్నావు అన్నట్టు పలకరిస్తూ ఉంటుంటే ఇంకా బాధ అనిపిస్తూ ఉండేదంట ఆ కుండకి. అయితే చివరికి ఆ కుండ ఎప్పుడైతే ఈ యజమానుడు కొనుక్కొని తన నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తూ ఉన్నాడో చాలా ఆనందించిందంట ఆ కుండ. పిల్లలు, ఈ సంగతి నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఆ కుండ తొక్కబడింది, మట్టి తొక్కబడింది. తర్వాత తీసుకెళ్ళి సారి మీద పెట్టారు, తర్వాత అగ్నిలో పెట్టి కాల్చారు. ఆ తర్వాత యజమానుడు నెత్తి మీదకి వచ్చినప్పుడు ఆ కొండ ఎంతో ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంది. అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే గర్వాన్ని విడిచిపెడతారో అప్పుడు మీ జీవితంలో ఆనందంతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. విధేయత కలిగిన వాళ్ళుగా మీరు మార్చబడితే పరిశుద్ధాత్మ ఆ అష్షూరు ప్రాంతమంతా కూడా ప్రవహిస్తుంటుంది. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ సందర్భం అందు నేను మీకు అష్షూరీల యొక్క స్వభావం ఏంటో ఒక 3 విషయాలు చెప్పాను మీకు. వారిని గురించి ఇప్పుడు ఈ అష్షూరీలను దేవుడు ఈ హిద్దికేల్ అనే నది అష్షూరు ప్రాంతమంతా ప్రవహించినప్పుడు చివరికి ఆ అష్షూరీలు ఎలాగ మార్చబడ్డారో తెలుసండి. చివరి మాట ఆ వాక్యం మాత్రం మీకు చదివించి మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయం 24, 25 వచ్చిన భాగాలను ఒకసారి చదువుకుందాం. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా చేతి పనైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, చదవండి, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ప్రభువా, దేవుని సముఖంలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న అష్షూరీయుల్ని ఇప్పుడు ఆశీర్వాద జనముగా ప్రభు మార్చేశాడు. ఒకప్పుడు అష్షూరీయులు ఎలా ఉన్నారు? ఒకప్పుడు అష్షూరీయుల పరిస్థితి ఏమిటంటే వాళ్ళు దేవుణ్ణి దూషించే వాళ్ళుగా ఉన్నారు. అష్షూరీయులు బాధపరిచేవారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అష్షూరీయులు గర్వించే వాళ్ళుగా ఉన్న ఈ 3 రకాల స్వభావం కలిగిన వాళ్ళని ఎప్పుడైతే హిద్దికేల్ నది ప్రవహించిందో, పరిశుద్ధాత్ముడు ప్రవహించాడో, వాళ్ళు ఆశీర్వాద కారకులుగా మారిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను అలాంటి ఆశీర్వాదానికి కారకులుగా నా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అలాంటి దీవెన చేత నువ్వు నింపబడాలని హిద్దికేల్ అనే పరిశుద్ధాత్మ నది అష్షూరు ప్రాంతమంతా ప్రవహించినప్పుడు వాళ్ళు ఆశీర్వాదానికి కారకులుగా మారిపోయారు. ఇటువంటి శ్రేష్టమైన కృప దేవుడు ఈ ఉదయకాలం నీకు అనుగ్రహించాలని దైవ సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. నేను ముగించడానికి ఇష్టపడుతున్న ప్రియులారా, కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు హిద్దికేల్ నది గురించి, ఆ నది యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రభు మనకి తెలియజేశాడు. హిద్దికేలు అనగా అనే మాటకి అర్థం ఏమిటంటే శక్తివంతమైనది. ఏదయ్యా శక్తివంతమైందంటే పరిశుద్ధాత్మే మన మధ్యలోకి వచ్చినప్పుడు, మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం. ఆ పరిశుద్ధాత్మ అనే ఈ హిద్దికేల్ నది అష్షూరు ప్రాంతమంతా ప్రవహించింది. అష్షూరీయులు ఎవరో ప్రభు మనతో మాట్లాడాడు. అష్షూరీయులు దేవుణ్ణి దూషించే ప్రజలు. 2, అష్షూరీయులు బాధపరిచేవారు, బాధ పెట్టేవాళ్ళు, బాధించేవాళ్ళు. 3వది, అష్షూరీయులు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు, గర్వించేవాళ్ళని. ఇలాంటి వ్యక్తుల్ని ఈ నది ప్రవహించి ఆశీర్వాద కారకులుగా మార్చేసింది. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడిని వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. ఆమెనందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి, చేతులెత్తి 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన వర్తమానం కొరకు అందరూ తల వంచి కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం తట్టు చాపి బిగ్గరగా నోరారా మనసారా స్తోత్రం అని చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటల కొరకు అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు ఏదేను తోటలో ఉన్నాం. ఆ 3వ నది యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. హిద్దికేల్ అంటే శక్తివంతమైనది. ఆ శక్తి ఏది అంటే పరిశుద్ధాత్ముడే. నా యందు విశ్వాసం ఉంచిన వాడి కడుపులో నుండి జీవ జలనదులు ప్రవహిస్తూ ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తీర్మానంతో ప్రార్థన చేసుకోండి అందరూ. యేసయ్యా, పరిశుద్ధాత్మ శక్తి నాలో ప్రవహింపచేయండి. ఆత్మదేవుడా, శక్తిని పంపు. నేను పైకి భక్తి గలవాడిగా ఉన్నాను కానీ శక్తి లేదయ్యా. నీ ఆత్మశక్తి నాకు అనుగ్రహించు. యెహెజ్కేలుని ఆ తూర్పున ఉన్న నది గుండా తీసుకుని వెళ్ళి ఏదలినంత లోతుకు నడిపించిన దేవుడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఆ శక్తి నేను పొందుకోవాలని. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఈ యొక్క హిద్దికేల్ నది అష్షూరు ప్రాంతమంతా ప్రవహించిందో ఆ ప్రాంత ప్రజలు ఎలా మారిపోయారో ప్రభు మనతో మాట్లాడాడు. అష్షూరీలు దేవుణ్ణి దూషించేవాళ్ళుగా ఉన్నారు. ఒకప్పుడు సౌలు దేవుణ్ణి దూషించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సౌలుకి దర్శనమిచ్చి దేవుడు మాట్లాడాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ నది నిన్ను మార్చుచున్నది. ఇదిగో పరిశుద్ధాత్మ హిద్దికేల్ నది అష్షూరు ప్రాంతంలో ప్రవహించినప్పుడు వాళ్ళు దేవుని సందులో వాళ్ళు బాధించేవారుగా, ఇతరుల్ని బాధ పెట్టేవాళ్ళుగా ఉన్నారు. పేతురు కూడా ఒకప్పుడు యేసు ప్రభుతో తిరిగిన పేతురే, యేసు ప్రభు నాకెవరో తెలియదని బాధించాడు. ఆత్మతో నింపబడిన పేతురు ఇప్పుడు అనేకమైన వేల మందిని నడిపిస్తున్నాడు రక్షణలోనికి. ప్రభు ఆ కృప నాకు ఇవ్వండి ప్రార్థన చేసుకో. అంత మాత్రమే కాదు, అష్షూరీలు గర్వించేవారు. ఎప్పుడైతే ఆ ప్రాంతం గుండా హిద్దికేల్ నది ప్రవహించిందో, గర్వించిన బిలాము, గర్వంతో మాట్లాడిన బిలాము ఇప్పుడు పరిశుద్ధాత్మతో ప్రవచిస్తూ ఉన్నాడు. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు కృపను. ఎప్పుడైతే హిద్దికేల్ అనే నది, పరిశుద్ధాత్మ నది అష్షూరు ప్రాంతమంతా ప్రవహించిందో ఇప్పుడు వాళ్ళు ఆశీర్వాదానికి కారకులుగా మారిపోయారు. నీవు అలా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసయ్యా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. విత్తబడిన వాక్యమంలో ఫలించినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. తీర్మానంతో ప్రార్థన చేసుకుంటూ సమర్పించుకోవాల్సిన సమయం ఇది. స్తోత్రం. శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణం ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో
అభిషేకం చేయమయా. మండించు నాలో అగ్ని మండించు, మండించు నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, 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 నాలో అగ్ని మండించు. ప్రభు మనకిచ్చిన వర్తమానము కొరకు ఆత్మాభిషేకముతో నింపబడినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడనే యేసయ్య పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని వాక్య లేఖనాల ద్వారా ప్రజలందరినీ దర్శించినందుకు స్తోత్రం నాయన. హిద్దికేలు నదిని వచ్చిన లేఖనాలు వివరించినందుకు స్తోత్రాలు ప్రభా. అష్షూరు ప్రాంతం గుండా ప్రవహించినప్పుడు అయ్యా మీరు ఏ విధంగా కార్యం జరిగిందో లేఖనాల ద్వారా సంధించినందుకు స్తోత్రములయ్యా. అష్షూరు యొక్క నాయన తండ్రి యేసయ్య స్వభావంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హిద్దికేలు నది శక్తివంతమైనదని, అది పరిశుద్ధాత్మ శక్తిని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి అయ్యా ప్రతి వ్యక్తిని మీరు దర్శిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అష్షూరు యొక్క స్వభావం నా తండ్రి యేసయ్య దేవుని దూషించే స్వభావం కలిగినటువంటి అయ్యా సౌలుని పౌలుగా మార్చింది నాయన. దేవానికి స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అయ్యా అలాంటి దూషించే స్వభావం కలిగిన ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తు నామములో దర్శించమని ప్రార్థిస్తున్నాము. అలాగే బాధించే స్వభావం కలిగిన వారిని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవానికి స్తోత్రం నాయన. అనుదినము ప్రతిరోజు నా తండ్రి బాధిస్తూ ఉన్న పేతుని నాయన నీ శక్తి ద్వారా దర్శించి అయ్యా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిన దైవమా నీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి గర్వించే స్వభావం కలిగిన వారిని వాక్యం సెలవిస్తూ ఉంది. బిలాము గర్వంగా ప్రవర్తించినప్పుడు నా దేవా నీవు ఆత్మ ద్వారా సంధించినప్పుడు ప్రవక్తగా మార్చబడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దేవా ఏ విధము చేతనైనా సరే ఇంకనూ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో అలాంటి వారందరినీ పాత స్వభావాలు పాతి పెట్టబడి మీరే పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళ హృదయాల్లో ప్రవహింప చేయమని ప్రార్థిస్తున్నా. విశ్వసించిన ప్రతి వారి హృదయాలలోంచి జీవ జల నదులు ప్రవహించు కార్యం జరగనివ్వండి నాయన. అయ్యా మీ శక్తి ప్రవహించినప్పుడు అయ్యా వారందరూ కూడా ఆ ప్రాంతమే ఆశీర్వాదకరంగా మార్చబడిందని, అష్షూరీయులు ఆశీర్వదించబడ్డారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవా నిశ్చయముగా నీ కార్యాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. విత్తబడిన వాక్యాన్ని అందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి నాయన. ఆయా వాక్యాన్ని విన్న నీ ప్రజలు వాక్యాన్ని హత్తుకొని వెంబడించి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్పు చెందడానికి సహాయం చేసి నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.